హైదరాబాద్ శివార్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖ జాయింట్ గా నిర్వహించిన ఆపరేషన్లో 90.48 కిలోల మెథపెడ్రోన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8.9 కోట్లుగా గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా సంగారెడ్డి జిల్లా ఐటీఐ బొల్లారం ప్రాంతంలోని పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తనిఖీలు చేపట్టగా తెల్లటి పొడి రూపంలో ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పరిశ్రమ డైరెక్టర్ కస్తూరి రెడ్డి, నెమళ్లపూడి ప్రొడక్షన్ మేనేజర్ కె సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లపై పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నగర శివారులో మూతపడిన పరిశ్రమల్లో మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ పట్టుబడ్డ ఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. ప్రస్తుత కేసులో మాత్రం నిర్వహణలో ఉన్న రసాయన పరిశ్రమలోనే మెథపెడ్రోన్ తయారు చేస్తుండడం గమనార్హం. ఇక సిద్దం చేసిన ఈ సరుకును అనేక కోడ్ భాషను పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దానికి ఎలాంటి తయారీ రికార్డ్స్ కానీ ప్రొడక్షన్ లాగ్స్ కానీ లేనట్లు వెల్లడైంది. పలు యూరప్ దేశాల నుంచి వీటిని ఆర్డర్లు పెట్టి సంపాదించినట్లు తేలింది. ఇక మెథపెడ్రోన్ అనే మత్తు పదార్థాన్ని ఇది పోలి ఉన్నట్లు గుర్తించారు. ఇక 2012లో స్వీడన్లో తొలిసారిగా గుర్తించిన మెథపెడ్రోన్ పై భారత్ సహా పలు దేశాలు నిషేధం విధించింది. ఇక ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయంగా 3-MMCకి యూరోప్లో భారీగా డిమాండ్ ఏర్పడడంతో ఇతర దేశాల నుంచి సరఫరా అవుతోంది. పొడి లేదా స్ఫటిక రూపంలో ఉండే దీన్ని సిగరెట్స్, మాత్రలు, ఇంజెక్షన్ రూపంలో వినియోగిస్తుంటారు. ఈ డ్రగ్ భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నట్లు గుర్తించిన ఇంటర్పోల్ నిఘా విస్తృతం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో నడుస్తున్న దందా బహిర్గతమైంది.